హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాకు సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా బర్త్డే కాబట్టి నేను ఇక్కడ అమ్మవారి టెంపుల్కి, లలిత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ అమావాస్య కాబట్టి అన్ని అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. అక్కడ చిన్నగా శివుని గుడి అలా ఉన్నది. అది మంచిగా చూసుకొని ప్రదక్షిణలు వేసి మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న అన్ని గుళ్ళు ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాము. ఇవే చూసుకుంటూ అలా ఆరతి తీసేసి మొక్కేసి ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేశారు. తర్వాత పంతులు గారు అమ్మవారికి నైవేద్యం ఎక్కిచ్చేసి మా గోత్రము మా పైన, నా బర్త్డే కాబట్టి నా పైన పూజ చేశాడు. అంటే గోత్రము, పేరు, భర్త పేరు అవన్నీ అడిగేసి మాకు మంచిగా అన్ని క్షేమం మంచి జరగాలి అని పూజ చేశాడు, అన్నీ అడిగాడు. చాలా మంచిగా ఉంది అమ్మవారి టెంపుల్. చూడండి ఎంత సూపర్గా ఉంది. నాకు అడిగాడు, మీరు ఫస్ట్ టైం అమ్మ అంటే అవును అవును గురూజీ అని చెప్పాను. సరేలే అని మా పేరు పైన అర్చన చేశాడు. అర్చన చేసి మొక్కి మళ్ళీ నేను సేమ్ అంతే నిల్చున్నా. నా పేరు మీద అయినాక ఇక హారతి దిద్దామని ఇంకొక పంతులు అట్లా వెళ్ళాడు లోపలికి. అవన్నీ తీసుకొని అక్కడ మళ్ళీ ఏమైందో మళ్ళీ బై మిస్టేక్ మళ్ళీ బయటికి వచ్చి హారతిది తీసుకొని మళ్ళీ హారతి కర్పూరం గురూజీ దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం తీసుకొని, చూడండి ఇక్కడ మీకు అంతా కనిపిస్తుంది, మంచి నీట్గా చూడండి. లోపలికి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. పూజ అలాగే నడుస్తుంది. నాకు అక్కడే నిల్చోమన్నారు, నేను అక్కడనే నిల్చున్నాను. ఎందుకంటే మా గోత్రం పైన, ఇంటి పేరు పైన పూజ చేశారు కదా. సరే ఇక హారతి ఇస్తున్నారు, మంచిగా హారతి చేస్తున్నారు. మీరు ఇక్కడనే నిల్చోండి, ఎక్కడికి వెళ్ళకండి చెప్పారు. నేను అట్లా అమ్మవారి టెంపుల్ని అలా చూస్తూ దండం పెట్టుకుంటూ, చాలా చాలా ధన్యవాదాలు అమ్మవారు, నాకు మీరు దర్శనం ఇచ్చారు. నాకు ఈ అమ్మవారిదన్న దర్శనం అయింది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వెనక్కి వచ్చేసి హారతిని అయితే తీసుకున్నాము. నేను, మా పాప, ఇంకా అక్కడ మా తెలిసిన వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు కూడా తీసుకున్నారు. మా పాప, మమ్మీ దిగు ఒక పిక్కు దిగు అని చెప్పేసి ఒక పిక్కు దించింది అక్కడ దేవుని దగ్గర. అలా దేవుడి దర్శనం అయిపోయింది. ఇక ఇక్కడ ఫుడ్ డొనేషన్ అండి, ఫుడ్ డొనేషన్ చేశాను నేను అందరినీ. అలా చేస్తూ అంటే నాకు ఎంత దోస్తే అంత చేద్దామని నా ఈ కోరికని నేను ఇలా నెరవేర్చుకున్నాను. నా ఈ కోరిక చేసుకున్నా కాబట్టి మీకు నేను చేసిన సాయము మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే వాళ్ళు పేదవాళ్ళు కదా, అంటే డైలీ ఏం పెట్టలేము, ఎప్పుడో ఒకసారి నాకు ఎంత కలిగితే అంత నేను అందరికీ అలా పంచుతూ, ఎక్కడైతే పేదవాళ్ళని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇట్లా అమ్మ వాళ్ళకు చేతగాని వాళ్ళు అండి ఫ్రెండ్స్, ఎవరెవరి ఇంట్లో అయితే హోమ్ ఫుడ్ ఎలా చేశాను అది కూడా మీకు వీడియోలో చేసిన ఈ సాయం వీడియో కూడా తీసాను, కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లా చేసి ఇది ఇట్లా నేను డొనేట్ చేశాను. సబ్స్క్రైబ్ అలా మర్చిపోకండి. ఇట్లా చేసినాను. మీకు నేను ఈ డొనేషన్ పెట్టడం కరెక్టేనా, లేకపోతే నేను తీసుకున్న డిసిజన్ మీకు ఎలా అనిపించింది? ఏముందండి, డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేసేసి చాలా ఉన్నాయి. కానీ అలా కాకుండా వాళ్ళు పెడతారో పెట్టారో నేను అసలు అంటున్నా. కానీ నాకు చాలా వర్షంలో మినీ ట్యాగ్ నిజామాబాద్ మినీ ట్యాగ్ దగ్గరికి తీసుకెళ్లారు. అందరు ఫ్రెండ్స్ అందరు తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఫుల్ వర్షము. ఆ వర్షంలో చూడండి నేను ఎలా చేతిలో పట్టుకొని ఆ కేక్ని ఎలా అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా సాయం చేశారు. చూడండి ఎట్లా ఉంది. అంత చీకట్లోనే నా సెలబ్రేషన్ చేశారు. నాకు అసలు ఇష్టమే లేకుండే, అయినా కానీ మా పాప, మాకు వచ్చిన చుట్టాలు, అక్కడ మేము వెళ్ళేసరికి అంటే ఫుల్ వర్షంలోనే తడిచిన. చూడండి ఎలా ఉందో అసలు నాకే అసలు చూడలేకపోతున్నా నా ఫేస్ని.
నెక్స్ట్ వచ్చేసి వద్దు వద్దు సెలబ్రేషన్ నాకు నచ్చిన నా కృష్ణ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఇస్కాన్ టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజామాబాద్లో ఇది చూడండి నా అంటే అంటే ఎలా ఉన్నాయి జాతరలాగా చేశారు బాగున్నాయా అక్కడికి ఎలా వెళ్ళని ఉన్నాయా చూడండి పెట్టండి. లోపల అంటే అక్కడికి వెళ్ళేసరికి 7 కూడా నాకు కాలేదు ఎంత కానీ close నాకు చేశారు. నచ్చిన దేవుడు రాధాకృష్ణ. నాకు అస్సలు చాలా అంటే చాలా ఇష్టం రాధాకృష్ణ ఫ్యాన్ని నేను. నాకు రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం అండి. చూడండి నేను అక్కడికి మంచిగా వెళ్ళి నీట్గా పిక్స్ తీసుకున్నాను, దండం పెట్టుకాను. రాధా రాధా కృష్ణ కృష్ణ జై రాధే జై కృష్ణ ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ అన్నీ తీసుకొని అక్కడ రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం అండి. మనీ డొనేట్ చేసి అక్కడ మాకు నచ్చినట్టుగా కొన్ని పిక్స్ పెట్టుకొని అలా హ్యాండ్స్ పైన అలా పెట్టారండి వాళ్ళు. అక్కడికి వెళ్ళినాక అది టెంపుల్ శ్రీ జగన్నాథ ఎంజాయ్